ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వాన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు బ్లాక్మెయిల్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి. కాలేజీలు మూసేసి విద్యార్థుల్లో భయాందోళన సృష్టించడం సరికాదన్నారు. ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఈ ప్రజా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న విధానాన్ని మేము ఎన్ఎస్యుఐ విద్యార్థి పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మంచి సంకల్పంతో ఉన్నటువంటి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ని ఏదో ప్రజా ప్రభుత్వమే కావాల్సుకని ఇప్పుడు ఇవ్వట్లేదన్నట్టు క్రియేట్ చేస్తూ విద్యార్థుల మధ్యలో ఒక భయాందోళనని క్రియేట్ చేస్తూ తీసుకుంటున్నటువంటి ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో, కాలేజీలు మూసివేయాలనే చర్యలు ఉన్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ ఇంజనీరింగ్ కాలేజీలు అఫిలియేషన్ల టైంలో బయట ఫ్యాకల్టీని తీసుకొచ్చి మీ ఫ్యాకల్టీగా చూపిస్తూ, మౌలిక సదుపాయాలు లేకపోయినా కానీ ఉన్నట్టు చూపిస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా కానీ ఉన్నట్టు చూపిస్తూ, లేకపోతే అనేక విధాలుగా ఇప్పుడు గవర్నమెంట్ ఎంత బ్లాక్మెయిల్ చేస్తారో మీరు చేయాల్సిన కొన్ని అయితే అఫిలియేషన్ విషయంలో ఆ క్రికెట్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా మీరు అంతే విధంగా కూడా వ్యవహరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఫీజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు విద్యలో నాణ్యత పాటించడం లేదంటున్నారు విద్యార్థి సంఘ నేతలు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని చెప్పేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు వాస్తవానికి చూసినట్లయితే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వం మీద నెట్టేస్తూ మరో పక్క క్వాలిటీ లేని ఫ్యాకల్టీని పెట్టుకొని ఇన్ఫెక్షన్కి వచ్చినప్పుడు మాత్రం డబ్బులతో మేనేజ్ చేసుకొని ప్రైవేటు డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే మరీ ఘోరంగా ఒక పక్క ల్యాబులు లేకుండా, అదేవిధంగా విద్యను బోధించడానికి క్వాలిటీ అయిన ప్రొఫెసర్ను పెట్టకుండా ఈరోజు ప్రభుత్వం మీద నెట్టేయడం ఇది సరైనది కాదు. అటు ఇటు పోయి విద్యార్థుల ఈరోజు కాలేజ్ బంద్కు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్కు పిలుపునివ్వడం సిగ్గుచేటు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వము ప్రైవేట్ యాజమాన్యాలపైన స్ట్రిక్ట్గా ఇన్స్పెక్షన్ చేసి క్వాలిటీ లెక్చరర్లను పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే బాగుపడుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్లో అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం, హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, స్కాలర్షిప్ల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు ఇబ్బందులు పెట్టడం, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు చూస్తుంటే పేమెంట్కు వెళ్తే ఒక రకంగా, మళ్ళీ అడ్మిషన్కి ఒక రకంగా, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పి వీళ్ళ దగ్గర ఫీజులు తీసుకోవడం, రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత ఫీజు కట్టిన రిటర్న్ ఇవ్వకపోవడం, విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. లక్షలాది రూపాయలు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, బీఈడీ కానీ అన్ని రకాలుగా కాలేజీలకు ఈరోజు చూస్తుంటే ఏ ఒక్క కాలేజీలో కూడా ప్రొఫెసర్లు నకిలీ ప్రొఫెసర్లను పెట్టి కాలేజీలు రన్ చేస్తున్నారు. అలాగే సర్టిఫికేట్లు లేకుండా కాలేజీలు రన్ చేస్తున్నారు. అధికారులు చూసి చూడనట్టు